ప్రధానమైనటువంటిది ఇప్పుడు నిఘా వర్గాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు. పాకిస్తాన్ ప్రస్తుతానికి తాత్కాలిక విరామం కోరుకున్నటువంటి పాయింట్ అయితే అణుస్థావరాలకు సంబంధించినటువంటి సమస్య, రెండవది ఆయుధాలు కంప్లీట్గా అయిపోయినటువంటి పరిస్థితి, ప్రధానమైన దెబ్బతిన్నాయి కాబట్టి రిపేర్ చేసుకోవడానికి కొంత ఊపిరి పీల్చుకోవడానికి. కాబట్టి మళ్ళీ ఏ క్షణంలో అయినా రెడీ అవ్వచ్చు. కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మన దేశంలో ఇప్పుడు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో నిఘా వర్గాలు బాగా జాగ్రత్తగా ఉంటాయి. వాళ్ళ నిఘా వర్గాలు ఇక్కడి నుంచి సమాచారాలు. తాజాగా పంజాబ్లో 2 పాకిస్తాన్కి సంబంధించి పనిచేసి పెడుతున్నటువంటి వాళ్ళని పట్టుకున్నారు. భారతదేశంలోనే డబ్బులు ఇస్తే దేశద్రోహం చేసేవాడు, అట్లాగే అమ్మాయిలు పంపిస్తే దేశద్రోహం చేసేవాడు, ఇక్కడ ఉన్న సమాచారాలను చేరవేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనము జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఈ రక్షణ వ్యవస్థల దగ్గర ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతుంటే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వడం బెటర్.